రెడీ గాయ్స్? వచ్చేసారా? మీరు కరెక్ట్ టైంకి వచ్చేస్తారండి బాబు. ఆ లేడీ ఎస్ఐ చంపబోయారంట, అది కేసు. కళ్ళు కాకులతో అంట. ఎవడన్నా పోలీసు వాళ్ళని ఇంతమంది మనుషుల ముందర ఎవడన్నా పోలీసు వాళ్ళని చంపుతారా? బుద్ధి జ్ఞానం ఎవడన్నా ఉందా? ఎవడన్నా కేసు పెట్టేవాడు ఎవడైనా? అరే ఏదో ఒక రోజు కొడతారా, బుర్కాన్ని కొట్టినట్టు కొడతారా, పొట్టు కొడతా కొడుకుని. అందులో ఆడ ఎస్ఐని ఎందుకు చంపుతారు ఎవరైనా కూడా? వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ దానికి సంబంధించి టెండర్లు పిలుస్తారు. అయితే దాంట్లో ఏదైనా మిగిలితే 2 కోట్లు ఏదైనా మిగిలితే గొప్ప సంగతి. 2 కోట్లు ఏదైనా మిగిలితే గొప్ప సంగతి. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? దాంట్లో ఈ మనిషిని అరెస్ట్ చేసినారు. ఓకే, ఇదే జైల్లోకి నేను పోయా. ఎందుకు? ఇరుపాక్షన్న ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే ఇరుపాక్షను చూడడానికి నేను పోయా. ఎవరికి ఉపయోగం? ఒక మాజీ ముఖ్యమంత్రిని నేను. అయితే ఏందో ఒక మాజీ ముఖ్యమంత్రిని నేను. ఏంట్రా? అవమానించడం కోసం సర్లే బే, మొదటిదే బెటర్. దారిలోకి వచ్చావు. కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటాడు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. కేవలం నన్ను అవమానించాలని. ఇలా సేడిజం చూడు ఎలా ఉందో. సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఎలా తీస్తున్నారు. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఎందుకంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసాం. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. పోలీస్ స్టేషన్ కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ ఇంకొకటికైనా కూడా లైన్ లో ఉండు, బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. నువ్వు వేసే యాశాలకి చేసే పనులకైనా సంబంధం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అని మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం. ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఎవరికి మాదిరి చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్ ఏమన్నా అందరికీ ఇదే మాదిరిగానే చేస్తారా అని. లేదు సార్, అందరినీ మామూలుగా అయితే కూర్చోబెడతాము, మీరు కాబట్టి నిలబెట్టించి మాదిరిగా చెయ్యాలా అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటాడు. రేపు పొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. మీ కాకమ్మ కాశీ మచిలీ కథలు ఊరి జనాలకు చెప్పండి, నాకు కాదు. ఏదైతే మీరు ఇస్తున్నారో ఇవే రేపు పొద్దున పనులు అవుతాయి. నీళ్ళు లేని బాగు గిలకలు ఎక్కువ, మురిగే కుక్క కరవదు, పొడిచే ఎద్దుకు పని చేయదు. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నాను. నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్తావా? ఇంతకు నువ్వు ఆడా మగ? చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. భయం అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఏంటో మాకు తెలీదు. దాని తర్వాత మాత్రం ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? మానుకోకపోతే ఇవి మీకు చుట్టుకుంటాయి, రెండింతలయ్యి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ చెప్తా ఉన్నా. నీ అమ్మ నాకు తెక్క దింగిందంటే నీ తలకాయ పగలగట్టి పుచ్చకాయని చెప్పి అమ్మేస్తాను. Like, share and subscribe to